హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసిన 2012 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ నుంచి అనదర్ 20 or 24 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా టాపిక్ వచ్చేద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇంట్రడక్షన్ అంతా ముందు వీడియోలో చెప్పాను. సో ఒకసారి చూడండి, మనం డిస్కస్ చేస్తున్న సిరీస్లో నెక్స్ట్ క్వశ్చన్ x³ + 3x² - x - 3 అనే ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి x² - 1 అనేది ఒక ఫ్యాక్టర్ అయితే వాట్ ఈజ్ అదర్ ఫ్యాక్టర్ అని అడిగారు. సో ఇక్కడ చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాబ్లంలో కాస్త మార్చి అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికి డిగ్రీ 3 ఉంది కాబట్టి డెఫినెట్గా 3 ఫ్యాక్టర్స్ లేదా 3 జీరోస్ ఉంటాయి. ఇక్కడ కనపడుతున్న దీనికి ఏదైతే వాళ్ళు ఫ్యాక్టర్ అని చెప్తున్నారో దీనికి డిగ్రీ 2 ఉంది కాబట్టి మనకి కావాల్సిన ఫ్యాక్టర్ యొక్క డిగ్రీ 1 ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్లో అన్నిటికీ డిగ్రీ 1 అనే ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ లీనియర్ పాలినామియల్ లేదా లీనియర్ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్యాక్టర్ తెలియాలంటే ఇక్కడ జనరల్గా మనం చేసేది ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ని దీంతో డివైడ్ చేయాలి. దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. సో బట్ అలా కాకుండా కాస్త బెటర్గా ఆలోచించగలిగితే చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ దీని డిగ్రీ 2 అంటున్నాం కాబట్టి లేదా 2 క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మనకి కావాల్సింది లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సపోజ్ x + a అనుకుందాం. ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇది రావాలి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తున్నప్పుడు కాన్స్టెంట్ వాల్యూ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. కాన్స్టెంట్ వాల్యూస్ -1 × a విచ్ ఈజ్ నథింగ్ బట్ -a అవుతుంది. -a అవుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ -3 వచ్చింది, ఇక్కడేమో -a వచ్చింది. అంటే ఏ దగ్గర ఏముండాలి? 3 ఉండాలి. సో ఏ దగ్గర 3 ఉంటే ఏమవుతుంది మనకు ఆన్సర్? x + 3 అనేది ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ అబ్జర్వేషన్తో చేయొచ్చు. అంటే ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి చివర్లో -3 రావాలి. ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది కాబట్టి ఇక్కడ +3 ఉండాలి కాబట్టి x + 3 ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ అబ్జర్వేషనే. ఈ ఐడియా రాకపోయినా మీరు చేయొచ్చు. దీన్ని తీసుకొని దీంతో డివైడ్ చేసుకుంటూ వెళ్తే మీకు బ్రాకెట్లో x + 3 వస్తుంది. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఈ క్వశ్చన్లో ఇదంతా పక్క పెట్టేద్దాం. దీని గురించి చూడండి. x³ + 3x² - x - 3 అని ఉంది. కోఎఫిషియెంట్స్ ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ -1, ఇక్కడ -3 అంతేనా? x³ 1, x² 3, x - 1 - 3 కాన్స్టెంట్. ఇవన్నిటిని యాడ్ చేస్తే 0 వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఎనీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లేదా పాలినామియల్ సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ అన్ని వీటిని ఏమంటాం? కారణాంకాలు అంటాం కాదు, సంథింగ్ తెలుగులో ఏదో వర్డ్ వాడతారు. అన్ని కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తే కనుక 0 వచ్చింది అంటే డెఫినెట్గా x - 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. x = 1 అనేది 0 అవుతుంది. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇన్ ఎనీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ పాలినామియల్ ఇఫ్ సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ x - 1 ఈజ్ గోయింగ్ టు బి ఎ డెఫినెట్ ఫ్యాక్టర్. x - 1 అనేది ఖచ్చితమైన కారణాంకం అవుతుంది. x = 1 అనేది శూన్యం అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో వాళ్ళు x² - 1 ఇచ్చారు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే x - 1 x + 1 వస్తుంది. అంటే ఈ పాలినామియల్కి x - 1 x + 1 x + 3 ఇవి 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. సో నేను ఇక్కడ చెప్పింది ఈ సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ 0 అయితే x - 1 అనేది డెఫినెట్గా ఫ్యాక్టర్ అవుతుందని అన్నాను. సో క్లియర్గా వచ్చింది. సో ఇది చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ క్వశ్చన్స్ రకరకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, 3 యొక్క గుణిజాల్లో మొదటి 10 సగటు. నేను ఇంగ్లీష్లో కూడా రాశాను. మీన్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే జనరల్గా మనం టేబుల్స్ రాస్తున్నప్పుడు అంటే థర్డ్ టేబుల్ రాసేటప్పుడు మనకి ఏవైతే వస్తాయో ఎక్కాల్లో అదే వాటిని తీసుకుంటాం. సో ఇక్కడ 3, 6, 9 అండ్ సో ఆన్ 30 అంతే కదా. ఫస్ట్ 10 అంటే 30 అవుతుంది. సో ఇవి యాడ్ చేసి డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. సో ఇది యాడ్ చేయడానికి మనం మాన్యువల్గా యాడ్ చేస్తామా లేదంటే ఇవి చూడగానే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంకశ్రేణి అన్న విషయం అర్థమైపోతుంది. మొత్తంకి 10 పదాలు ఉన్నాయి కాబట్టి సింపుల్గా a = 3, d = 3, n = 10,
S10 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఏ అంటే మొదటి పదం, కామన్ డిఫరెన్స్ కూడా 3 ఉంటుంది. 10 పదాలు ఉన్నాయి అంటే 10 అంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు S10 ఏమవుతుంది, 10/2 ఆఫ్ 2a ప్లస్ 9d అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 5a 2 3s 9 3s 27 అయిపోయింది. ఇప్పుడు ఇదేంటి, ఇది మనం ఇంకా నేను సింప్లిఫై చేయట్లేదు, అలా పెట్టేస్తాను. మనకి కావాల్సింది ఏంటి, మీన్ లేదా సగటు. సో సగటు కావాలంటే ఏమవుతుంది, ఈ 5 × 33 హోల్ డివైడెడ్ బై 10 తీసుకుంటే సరిపోతుంది కదా మీన్. సో ఇది వచ్చేసి 5 × 33 వచ్చేసి మొత్తం 10 పదాల మొత్తం డివైడెడ్ బై 10 వేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 1 jar 5 2 jar 2 1 jar 2 16.5 jar 16.5. సో ఇది మీరు మల్టిప్లై చేయకుండానే సింప్లిఫై చేయొచ్చు. అయితే ఇలా రాసుకోవడం ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, కానీ మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు టక్కని ఈ ఫార్ములా దగ్గరకు వచ్చి ఇలా చేయొచ్చు. ఈ ప్రాబ్లం జస్ట్ విత్ ఇన్ 1 minute టైంలోనే సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్ ఇది, అంతగా జుట్టు పీక్కోవాల్సింది ఏమీ లేదు. సో దీనికి ఆప్షన్ వచ్చేసి 16.5 అవుతుంది. సో అంక శ్రేణి మీద రకరకాల క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది స్కూల్ అసిస్టెంట్లో. ఈవెన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాంబినేషన్తో కూడా మనకి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది అలా ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద అండ్ మల్టిపుల్స్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇది క్వశ్చన్ నెంబర్ 74 క్వశ్చన్ పేపర్లో. పర్టికులర్గా ఎందుకు వేశారంటే, నేను డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను పేపర్ ఓపెన్ చేయగానే నా మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే, మొదటి 10-15 క్వశ్చన్స్ కాన్ఫిడెంట్గా చేసేలాగా ప్రాబ్లమ్స్ చూస్ చేసుకొని సాల్వ్ చేస్తే సో కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చని నేను ఫాలో అవుతూ ఉంటాను. స్టూడెంట్స్కి కూడా, అదర్ పీపుల్ కూడా అలాగే చెప్తూ ఉంటాను. ఈ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి నేను అట్లా జస్ట్ అవుట్లైన్ లుక్ వేయగానే క్వశ్చన్ నెంబర్ 74 రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇలా కనపడేటప్పటికీ ఎస్ నేను చేయగలను అని. సో డిఎస్సి ఎగ్జామ్లో నేను మొట్టమొదట సాల్వ్ చేసి ఆన్సర్ చేసిన క్వశ్చన్ ఇది, ఎంటైర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 74. సో అందుకనే ఈవెన్ క్వశ్చన్ పేపర్లో కూడా సో ఇట్లా రౌండ్ అప్ చేసుకొని ఇట్లా డాట్ పెట్టుకొని ఉంటాను. ఇది ఫస్ట్ క్వశ్చన్ డిఎస్సి పేపర్లో నేను రాసిన మొదటి క్వశ్చన్ లేదా మొదటి ప్రాబ్లం నేను సాల్వ్ చేసింది. సో నా ఏంటి ఇచ్చారంటే, ABCD అనే ఒక రెక్టాంగిల్ ఇచ్చారు. క్లియర్గా 8 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ లెంత్ అండ్ బ్రెడ్త్, పొడవు వెడల్పు అన్నారు అని. ఈ అనేది సిడి మీద మధ్య బిందువు, మిడ్ పాయింట్ అని చెప్పి ABE ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోండి అన్నారు. చాలా సింపుల్ ఇది. సో 8 and 6 ఇచ్చినప్పుడు రెక్టాంగిల్ యొక్క ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 8 × 6 విచ్ ఈజ్ నథింగ్ బట్ 48 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇదేంటి, మొత్తం ఏరియా ఆఫ్ ABCD, బట్ వాళ్ళు అడిగింది ABE మాత్రమే. సో ఇక్కడ మనం 9th క్లాస్ పారలోగ్రామ్స్ అండ్ ట్రయాంగిల్స్కి సంబంధించిన ఏరియాస్ గురించి ఒక టాపిక్ చదువుతాము. సిబిఎస్ఈలో అయితే ఏరియాస్ ఆఫ్ పారలోగ్రామ్స్ అండ్ ట్రయాంగిల్స్ అని ఉంటుంది, స్టేట్లో అయితే ఓన్లీ ఏరియాస్ అని ఉంటుంది. ఏంటి అంటే, ఒక పారలోగ్రామ్లో ఒక సైడ్ మీద ఒక పాయింట్ పెట్టి ఇలా జాయిన్ చేస్తే ట్రయాంగిల్ ఏరియా ఎంటైర్ పారలోగ్రామ్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. రెండిటికి ఒకటే బేస్ ఉంది, ఒకటే హైట్ ఉంది. సో పారలోగ్రామ్ అండ్ ట్రయాంగిల్ హ్యావింగ్ కామన్ బేస్ అండ్ లయింగ్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్, ఒకే భూమి అలాగే ఒకే జత సమాంతర రేఖల మధ్య ఉంచబడిన ఒక సమాంతర చతుర్భుజము అలాగే ఒక త్రిభుజం యొక్క వైశాల్యాల నిష్పత్తి 2:1లో ఉంటుంది. ఇక్కడ సమాంతర చతుర్భుజం ఎక్కడుందని మీకు డౌట్ రావచ్చు. దీర్ఘ చతురస్రం అంటే సమాంతర చతుర్భుజమే. రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ పారలోగ్రామ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో మనకి కావాల్సిన ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి హాఫ్ ఆఫ్ 48 అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 24 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఐ రిపీట్, ఇది డిఎస్సి పేపర్లో నేను అటెంప్ట్ చేసి సాల్వ్ చేసిన మొట్టమొదటి ప్రాబ్లం. చాలా స్టాండర్డ్గా నాకు గుర్తుండిపోయింది అనమాట. చాలా కాన్ఫిడెంట్గా, ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎస్ నాకు చాలా బాగా తెలుసు, ఈ యొక్క కోసం నేను చేశానంటే ఎగ్జామ్ మొత్తం బ్రహ్మాండంగా రాయబోతున్నాను అన్న ఫీల్ నాకు క్రియేట్ అయింది ఈ ప్రాబ్లం చేసిన వెంటనే. దట్ ఈజ్ వై ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎప్పుడు మీరు మొదటి ప్రాబ్లంతోనే మొదలు పెట్టాల్సిన అవసరం లేదని నేను పదే పదే చెప్తూ ఉంటాను. మీరు పేపర్ ఓపెన్ చేస్తే ఏదో ఒక టాపిక్, ఏదో ఒక క్వశ్చన్ మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మీరు అది అటెంప్ట్ చేస్తున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుందని అనిపించిన తర్వాత మొదలు పెట్టారనుకోండి, దాని ఆన్సర్ బాగా వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎగ్జామ్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ 24 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది ఆన్సర్ అవుతుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. 9th క్లాస్ అలాగే ఏరియాస్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి,
ఇన్ అన్ ఏపీ ఒక అంక శ్రేణిలో ఎన్ పదాల మొత్తము 4n² + 5nn నిర్వచించబడితే పదాంతరం ఎంత? సో కామన్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 4n² + 5n దెన్ వాట్ ఈజ్ డి అని అడిగారు. ఇది కూడా చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాబ్లం, అంక శ్రేణిలో ప్రాబ్లం అయినప్పటికీ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది చూడండి, ఎస్ఎన్ = 4n² + 5n. చాలా ఈజీగా ఈ ప్రాబ్లం తప్పు చేస్తారు, అంతా సాల్వ్ చేయగలిగి కూడా ఆన్సర్ దగ్గరకు వచ్చేప్పటికి తప్పు పెడతా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇది ఎస్ఎన్ = ఇది ఇచ్చారు. ఇప్పుడు n = 1 అనుకోండి. n = 1 అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ n ఉంటే అక్కడ 1 పెట్టమని, విచ్ ఇస్ నథింగ్ బట్ s1. s1 = 4 of 1² + 5 of 1, which is nothing but 4 + 5, which is nothing but 9. What do you mean by s1? s1 అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో అన్ని పదాల మొత్తం అని. s1 అంటే ఒక పదం మొత్తం, అంటే నథింగ్ బట్ ఒక పదాన్నే తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ సమ్ చేయడానికి ఏమీ లేదు. విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ టర్మ్ అవుతుంది కదా. ఫైన్, ఇది ఇలా పెట్టేద్దాం. అంటే a = 9 అయింది, ఇక్కడ రాసుకుంటున్నాను 9, నౌ n = 2 తీసుకోండి. n = 2 తీసుకుంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎక్కడ n ఉంటే అక్కడ 2 పెట్టండి ఇది. సో 4 of 2² + 5 of 2, which is nothing but 4 of 4 + 5 of 2, which is nothing but 16 + 10, which is nothing but 26. ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ యు మీన్ బై s2? s2 అంటే మొదటి 2 పదాల మొత్తం. మొదటి 2 పదాలు అంటే a1 + a2 కదా. a1 + a2 లేదా a + a2 ఈజ్ నథింగ్ బట్ 26. ఇక్కడ ఆల్రెడీ మొదటి పదం వచ్చింది, అంటే 9 + a2 = 26. a2 = 26 - 9, విచ్ ఈజ్ నథింగ్ బట్ 17. ఇంతవరకు చేసి ఆన్సర్ 17 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము డిస్కస్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆన్సర్ 17 పెట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ 17 అనేది ఏంటి? 17 అనేది రెండవ పదం. ఇక్కడ ఆల్రెడీ సబ్ట్రాక్ట్ చేసాం, 26 వచ్చింది. 26 నుంచి మొదటి పదం తీసేస్తే 17 వచ్చింది. ఇలా 26 నుంచి మొదటి పదం తీసేస్తే వచ్చింది కాబట్టి అదే కామన్ డిఫరెన్స్ అనుకుంటారు. బట్ యాక్చువల్గా మనకు వచ్చింది ఏంటి? రెండవ పదం, సెకండ్ టర్మ్ వచ్చింది. సో 9 అనేది ఫస్ట్ టర్మ్, 17 అనేది సెకండ్ టర్మ్ అయినప్పుడు కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది? 17 - 9, విచ్ ఈస్ నథింగ్ బట్ 8 అవుతుంది. చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాబ్లమ్స్. స్కూల్ అసిస్టెంట్లో చాలామంది తెలిసిన ప్రాబ్లమ్స్ మీద, తెలిసిన కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ ఏముందిలే అనుకుంటుంటారు, కానీ మీకు అంతా తెలిసే ఉంటుంది. బట్ వాళ్ళు అడిగిన దానికి మీకు వస్తున్న దానికి ఎక్కడో చోట చిన్న లింక్ తెగిపోతుంది. ఈజీగా మిస్లీడ్ అయిపోయి 17 వచ్చింది పెట్టేస్తూ ఉంటారు. సో ఇక్కడ బీ క్లియర్, మనకు వచ్చింది 26 అనేది మొదటి 2 పదాల మొత్తం, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. ఫస్ట్ టర్మ్ 9 అయితే సెకండ్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 17 వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ 9, సెకండ్ టర్మ్ 17 అయినప్పుడు కామన్ డిఫరెన్స్ 8 అవుతుంది. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఈజీగా ఎంత కాన్ఫిడెంట్గా ఉండే వాళ్ళైనా ఆ ఎగ్జామ్ టెన్షన్లో మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇలాంటివే చాలా చాలా డేంజరస్. మనకి ఎగ్జామ్లో మనం కరెక్ట్ చేసామని మనం అనుకుంటాం. ఈవెన్ వాట్ యు సే, మనకి కీ షీట్ వచ్చినప్పుడు కూడా మనదే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే ఎస్ మనం ఏం తప్పు చేస్తాం మనకు అర్థమవుతుంది. బట్ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ పేపర్స్లోనే ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీగా ఉండండి. సో ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఈ క్వశ్చన్ చూడండి. ఎంటైర్ డిఎస్సి పేపర్లో నేను ఇందాక చెప్పాను క్వశ్చన్ నెంబర్ 74 నేను ఫస్ట్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్. ఎంటైర్ పేపర్లో చివరగా అటెంప్ట్ చేసిన క్వశ్చన్ ఇది. ఈవెన్ దో క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ 17 అయినప్పటికీ ఇది చాలా కన్ఫ్యూజ్ చేసింది. జనరల్గా మనం ఎక్కడన్నా జనరల్గా వాడేది యావరేజ్ అన్న వర్డ్ ఎక్కువగా వాడుతూ ఉంటాం రియల్ లైఫ్లో. ఈ బాహుళకం కానీ మధ్యగత కానీ చాలా రేర్గా వినపడుతూ ఉంటాయి. యావరేజ్ అన్న వర్డ్ మ్యాథ్స్ తెలియని వాళ్ళు కూడా యావరేజ్గా ఎంత వస్తుంది, లేదా మీన్గా ఎంత వస్తుంది ఇలా మాట్లాడుతూ ఉంటాం. బట్ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో చెప్పుల దుకాణంలో ఉపయోగించే కేంద్రీయ స్థానపు కొలత, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్ అండ్ జామెట్రిక్ మీన్, ఈ 4గిట్లో చెప్పుల దుకాణంలో వాడేది ఏంటిని దాదాపుగా 10 to 12 minutes ఈ ఒక్క బిట్ కోసం ఆలోచించాను. అంటే ఎగ్జామ్లో లాస్ట్ మూమెంట్లో ఈ ఒక్క బిట్ దగ్గర చాలా సేపు ఆలోచించి పెట్టాను. ఏంటి అంటే చెప్పుల దుకాణం అంటే జనరల్గా తెలిసిందే, ఒక మోడల్ ఆఫ్ పెయిర్ ఆఫ్ చెప్పల్స్ తీసుకుంటే మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. లైక్ 6, 7, 8, 9, 10, 11, 12 వరకు ఉంటాయి. ఒకవేళ చెప్పుల షాపు ఓనర్
ఒక మెటీరియల్ తీసుకొచ్చి లేదా ఒక మోడల్ ఆఫ్ చెప్పులు తీసుకొచ్చి పెడుతున్నాడంటే అతను ఎలా ఆలోచిస్తాడంటే ఎక్కువ మంది ఏ సైజ్ అయితే కొంటారో ఆ సైజు ఎక్కువ తెచ్చి పెట్టడానికి ట్రై చేస్తారు. ఈ కన్క్లూషన్ రావడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే అఫ్కోర్స్ ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఎగ్జామినేషన్ టైంలో అందరి వే ఆఫ్ థింకింగ్ యావరేజ్గా లేదా సగటు అనేది ఎక్కువసార్లు వాడతారు కాబట్టి ఇదే ఉంటుందేమో అనిపించింది. బట్ ఆ కన్ఫ్యూషన్ బ్రేక్ చేసుకుని ఈ కన్క్లూషన్ రావడానికి నాకు చాలా టైం పట్టింది. బాహుళకం, ఎక్కువ మంది వాడే చెప్పుల సైజు తీసుకొచ్చి మనం షాపులో పెట్టినప్పుడే బిజినెస్ బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టామంటే ఎక్కువ మంది 9 and 10 వాడుతూ ఉంటారు, మిగిలినవి సైజ్ సరిపోవు కాబట్టి అలాగే ఉండిపోతాయి. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ అయినప్పటికీ రియల్ లైఫ్కి కనెక్ట్ చేసుకుంటూ చాలా కన్ఫ్యూజ్ చేసే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇది చివరిగా ఎగ్జామ్లో లాస్ట్ క్వశ్చన్ నేను చాలా బాగా గుర్తుండిపోయింది. స్టాటిస్టిక్స్ నేను ఎప్పుడు పిల్లలకి చెప్తున్నా ఈ పిట్టి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాను. సో నేను కూడా హర్రీలో జస్ట్ మీనని పెట్టుంటే హాఫ్ మార్క్ ఎగిరిపోయేది. నాకు వచ్చిన స్కోర్ 72.07. ఒకవేళ ఈ బిట్టు ఆలోచించకుండా లేకపోతే నాకు మనసు అది చెప్తుంది కాబట్టి టక్కని మీన్ పెట్టేసి వచ్చింటే నాకు 71.57 మార్క్స్ వచ్చేది. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే 71.93 ఈజ్ ద కట్ ఆఫ్ మార్క్ ఫర్ జనరల్ పోస్ట్. నాకు 5th ర్యాంక్ వస్తే 71.93కో 95కో 6th ర్యాంక్ వచ్చింది. సో ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉండాల్సింది, లేదా తర్వాత ఎప్పుడైనా ట్రై చేసుకుని ఉండాల్సింది. సో అందుకని ఈ బిట్ చాలా చాలా బాగా గుర్తుండిపోతుంది. ప్రతి సంవత్సరం స్టాటిస్టిక్స్ పిల్లలకి చెప్తున్నప్పుడు, ఎస్పెషల్లీ మోడ్ గురించి చెప్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్ నా ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటాను. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, సర్కిల్స్ మీద సర్కిల్కి సంబంధించిన ఏరియా ఫార్ములా మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఎస్ అంటే ఒక స్మాల్ సర్కిల్, దాని ఏరియా 3 స్క్వేర్ యూనిట్స్ అన్నారు, లేదా నేను ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అని రాస్తాను. ఈ సర్కిల్ వేరే ఇంకొక సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతూ ఇంటర్నల్గా టచ్ చేస్తుంది అని ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ బిగ్ సర్కిల్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, దీని ఏరియా 3 సెంటీమీటర్ ఇచ్చారు. కాసేపు దీన్ని R అనుకుంది. సో ఇప్పుడు ఇది R అనుకుంటే ఇలా జాయిన్ చేయండి, ఇది కూడా R అవుతుంది కదా. ఇప్పుడు ఈ 2R అనేది స్మాల్ సర్కిల్కి డయామీటర్ అవుతుంది, బిగ్ సర్కిల్కి రేడియస్ అవుతుంది. 2R అనేది దీనికి రేడియస్ అవుతుంది, R అనేది దీనికి రేడియస్ అవుతుంది. ఇప్పుడు దీని ఏరియా పై R స్క్వేర్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్ స్క్వేర్ కదా. ఇప్పుడు మనకు కావాల్సిన బిగ్ సర్కిల్ ఏరియా పై R ఎంత, 2R హోల్ స్క్వేర్, విచ్ ఈస్ నథింగ్ బట్ పై 4R స్క్వేర్. నథింగ్ బట్ 4 బయటికి తీయండి, 4 pi R స్క్వేర్. బట్ పై R స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది, విచ్ ఈస్ నథింగ్ బట్ 4 into 3 12 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ యూనిట్స్ ఎలానా తీసుకోవచ్చు. జస్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా మీద బేస్ చేసిన క్వశ్చన్, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఒక స్మాల్ సర్కిల్, దాని రేడియస్ ఇవ్వలేదు, ఏరియా మాత్రమే ఇచ్చారు. ఆ సర్కిల్ బిగ్ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతూ ఇంటర్నల్గా టచ్ చేసుకుంటున్నాయి రెండు. అయితే బిగ్ సర్కిల్ ఏరియా అడిగారు, విచ్ ఇస్ నథింగ్ బట్ 12 సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు యూనిట్లు అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే కొంచెం డయాగ్రామ్ కరెక్ట్గా మనం ఇమాజిన్ చేసుకోగలగాలి. డయాగ్రామ్ ఇవ్వలేదు, వాళ్ళు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే, క్వశ్చన్ మాత్రమే ఇచ్చారు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, అనదర్ సింపుల్ క్వశ్చన్ అండ్ జస్ట్ బేస్డ్ ఆన్ నార్మల్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్. అంటే ఒక సింపుల్ ఈక్వేషన్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తామన్న దాని మీద ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. నేను ఇంగ్లీష్లో కూడా రాశాను. ఒక సంఖ్య యొక్క 4వ వంతు దాని తర్వాత సంఖ్య యొక్క 5వ వంతు కన్నా 4 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఏంటి? 1/4 ఆఫ్ ఎ నెంబర్, 4వ వంతు అంటే 1/4 కదా, ఈజ్ 4 మోర్ దాన్, 4 ఎక్కువ అన్నారు కాబట్టి, దాన్ 1/5 ఆఫ్ ఇట్స్ నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు మనము ఒరిజినల్ నెంబర్ వచ్చేసి x అనుకుంటాం, దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది, x+1 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 1/4 ఆఫ్ దిస్ నెంబర్, ఎస్ 1/4 ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 1/5 ఆఫ్ నెక్స్ట్ నెంబర్ కంటే 4 ఎక్కువ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, దీనికి 4 కలిపితేనా 4 తీసేస్తాను. ఈ పెద్ద దానికంటే ఈ 1/5 ఆఫ్ నెంబర్కి 4 కలిపితే దీనికి ఈక్వల్ అవుతుంది. అంటే దీంట్లోంచి 4 తీసేసినా దానికి 4 కలిపిన ఇది అవుతుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ మైనస్ పెట్టుకోవాలా ప్లస్ పెట్టుకోవాలా, ఇక్కడ +4 పెట్టుకోవాలా, ఎక్కువ అన్నారు కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలేమో, దీనికంటే ఎక్కువ అన్నారు కాబట్టి దీనికి ప్లస్. ఈ కన్ఫ్యూజన్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా తప్పుపోతుంది. బీ వెరీ వెరీ క్లియర్. సపోజ్ ఇది మీకు అర్థం కావాలంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ సపోజ్ 40, మా అబ్బాయి ఏజ్ సపోజ్ 15. ఐ సే దట్
మై ఏజ్ ఈజ్ 25 మోర్ దాన్ మై సన్స్ ఏజ్. ఆర్ నా వయసు నా కొడుకు వయసు కంటే 25 సంవత్సరాలు ఎక్కువ అంటే ఇప్పుడు ఇది మా అబ్బాయి వయసు, ఇది నా వయసు, దీంట్లోంచి 25 తీసేస్తారా యాడ్ చేస్తారా? సో తీసేసినప్పుడు ఈక్వల్ అవుతుంది, లేదా మా అబ్బాయికి యాడ్ చేసినప్పుడు నాకు ఈక్వల్ అవుతుంది. సో ఈ ఎక్కువ లేదా తక్కువ అన్న ఈ నెంబర్లు ఎక్కడ తీసుకుంటున్నప్పుడు ఏ సింబల్ వాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఒక చిన్న సైన్ వల్ల ఖచ్చితంగా ఇవి ఎక్కడికో మిస్లీడ్ అయిపోతాయి. మన కర్మకి మనం మిస్లీడ్ అయితే వచ్చే ఆన్సరే ఇక్కడ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, ఆస్టీస్గా పెట్టొచ్చేస్తాం. సో ఇక్కడ 1/4 ఆఫ్ నెంబర్ ఈజ్ 4 మోర్ దాన్ 1/5 ఆఫ్ ది నెంబర్. క్లియర్గా సరిపోయింది. ఈ ఎక్కువ అనేది ఎక్కడ రాసుకుంటున్నప్పుడు సింబల్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏముంది, దీనికి ఎల్సిఎం చేస్తే 5 అవుతుంది. ఎక్స్ ప్లస్ 1 + 20 ఈజ్ x/4 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5x ఈక్వల్ టు 4 × x 4x ప్లస్ 84 అవుతుంది. 4 × 21. సో ఇది ఇతరులు తీసుకొస్తే సో 5x - 4x ఈక్వల్ టు 84, x ఈక్వల్ టు 84. మనం అజ్యూమ్ చేసుకున్నదే x కాబట్టి డైరెక్ట్గా 84 వచ్చింది కాబట్టి 84 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ఒక్క ఈక్వేషన్ రాసుకోవడంలోనే మన ఇంటెలిజెన్స్ అంతా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది సింపుల్ లీనియర్ ఈక్వేషన్. ఇది కరెక్ట్గా అర్థమైతే అంటే ఈ ఈక్వేషన్ ఇస్తే ఇది ఎవరైనా సాల్వ్ చేసేస్తారు, 7th క్లాస్ పిల్లలు కూడా. కాకపోతే ఇది ఫ్రేమ్ చేసుకోవడం అనేది చాలా చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. మీరు టెక్స్ట్ బుక్స్ ఎంత తరువుగా ఉన్నా ఈ క్వశ్చన్ ఎక్కడ మీకు కనపడదు. ఏమంటున్నారంటే అన్ని సమచతుర్భుజాలు అంటే రాంబస్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండే అన్నీ తీసుకొచ్చి ఒక గ్రూప్ చేశారు. అంటే రాంబస్లో కానీ స్క్వేర్స్లో కానీ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అవన్నీ ఒక గ్రూప్ చేశారు. అన్ని దీర్ఘచతురస్రాలు ఒక గ్రూప్ చేశారు. ఇప్పుడు P ఇంటర్సెక్షన్ Q ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఈ రెండు సెట్స్ యొక్క సమితుల యొక్క కామన్ ఎలిమెంట్స్ని తీసుకోవాల్సి వస్తే ఆ కామన్ ఎలిమెంట్స్ ఏమై ఉంటాయి అంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఇప్పుడు ఇది P, ఇది Q, ఇక్కడ అన్ని దీర్ఘచతురస్రాలు ఉండాలి, ఇక్కడ అన్ని సమచతుర్భుజాలు అంటే రాంబస్లు ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే సమచతుర్భుజంగాను దీర్ఘచతురస్రంగాను ఈ రెండిటికి కన్సిడర్ అయ్యే క్వాడ్రిలేటరల్ లేదా చతుర్భుజం ఏమన్నా ఉంది అంటే అవి స్క్వయర్ మాత్రమే అవుతుంది. స్క్వయర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దాన్ని సమచతుర్భుజం అంటాం. స్క్వయర్లో ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి, ఆల్ యాంగిల్స్ 90 degrees ఉంటుంది కాబట్టి వాటిని దీర్ఘచతురస్రాలు అంటాం. అంటే స్క్వయర్ అనేది సమచతుర్భుజంగాను కన్సిడర్ చేస్తాము, దీర్ఘచతురస్రంగాను కన్సిడర్ చేస్తాము. స్క్వయర్ అనేది రాంబస్ లాగా కన్సిడర్ చేస్తాము, రెక్టాంగిల్ లాగా కన్సిడర్ చేస్తాము. కాబట్టి దీనికి ఆన్సర్ చతురస్రాలు లేదా స్క్వేర్స్. ఇక్కడ ఆప్షన్స్ స్క్వేర్స్, పారలోగ్రామ్స్, ట్రెపీజియమ్స్, ఐసాస్లస్ ట్రెపీజియమ్స్ అని ఇచ్చారు. అంటే ఈ రెండిటి ప్రాపర్టీస్ని కలిగి ఉండే ఫిగర్ ఏంటంటే అక్కడ ఉన్న వాటిల్లో ఇది. సో ఇది సెట్స్ లాగా కనపడుతున్నప్పటికీ మీకు క్వాడ్రిలేటరల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఎంత కాన్ఫిడెంట్గా తెలిసి ఉంటే అంత బాగా ఈ క్వశ్చన్ చేయగలరు. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ అంటే ఎవరైనా చేసేయగలరు, బట్ కాన్సెప్ట్ మీద మంచి కమాండ్ ఉండి మంచి అనాలిసిస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు కాన్ఫిడెంట్గా. సో ఇలాంటివి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో క్యాలిక్యులేషన్స్ అందరూ చేస్తారు, వాళ్ళకంటే మీరు స్పెషల్ ఎక్కడ అవుతారంటే కాన్సెప్ట్స్ మీద మంచి కమాండ్ ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ అయినా చేయగలిగినప్పుడు మీరు వాళ్ళకంటే ఒక 4 అడుగులు ముందు ఉంటారు. అది మీరు గమనించాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా తెలుగులో ఇచ్చారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళని. చెప్పి మెయిన్ ఇన్ఫర్మేషన్ రాస్తాను, రెండింటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అబ్బాయి 680 రూపాయలు తీసుకుని షాపుకి వెళ్ళి ఆ 680 రూపాయలని 5:3 రేషియోలో ఖర్చు పెట్టి 5 పార్ట్స్ వచ్చేసి నోట్స్కి, 3 పార్ట్స్ వచ్చేసి పెన్స్కి ఖర్చు పెట్టాడు. ఒక్కొక్క నోట్బుక్ కాస్ట్ 25 రూపీస్ అయితే అతను కొన్న టోటల్ నంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఎన్ని అని అడిగారు. సో వన్ బాయ్ వెంట్ టు ద షాప్ విత్ 680 రూపీస్ and spent the amount to buy notes and pens in the ratio 5:3. Means amount spended in the ratio 5:3. If each notebook cost is 25 rupees, then
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ దట్ హీ బాట్ అని అడిగారు. సో చాలా సింపుల్ క్వశ్చన్ అయినప్పటికీ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. ఈ 680 రూపాయలని ఈ రేషియోలో ఖర్చు పెట్టాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఆ అబ్బాయి నోట్బుక్స్ కొనడానికి ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత. సో ఇప్పుడు చూడండి, టోటల్ 5:3 అన్నారు కాబట్టి 5/8 ఇంటూ 680 అని తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ 5? ఇక్కడ 5:3లో 5 అనేది నోట్బుక్స్ కోసం పెట్టిన అమౌంట్కి సంబంధించిన నంబర్ ఆఫ్ పార్ట్స్ 5 కాబట్టి 5 తీసుకున్నాను. 8 ఏంటి? 5:3 మొత్తం పార్ట్స్ యాడ్ చేస్తే 8. 680 రూపీస్ ఏంటి? ఖర్చు పెట్టిన అమౌంట్. ఇది ఏంటి? వాట్ ఈస్ దిస్? అమౌంట్ స్పెండెడ్ టు బై నోట్బుక్స్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ నోట్బుక్? 25 రూపీస్ అని ఇచ్చారు. సో టోటల్గా నోట్బుక్స్కి ఖర్చు పెట్టిన అమౌంట్ ఇది డివైడెడ్ బై 25. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 5:680 డివైడెడ్ బై 8:25 అవుతుంది. జాగ్రత్తగా చూడండి, 5 1 జార్ 5 5 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. 8 1 జార్ 8 8 5 జార్ 85 వస్తుంది. సో 5 1 జార్ 5. సో 85ని 5తో డివైడ్ చేస్తే 17 వచ్చింది. సో 17 అనేది నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ దట్ హీ బాట్. సో కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. నార్మల్ రేషియోస్కి సంబంధించిన ప్రాబ్లం అయినప్పటికీ కాస్త ట్విస్టెడ్గా ఇచ్చారు, అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ రేషియో ఏంటి, ఇక్కడ అమౌంట్ ఏంటి, అక్కడ ఈచ్ నోట్బుక్ కాస్ట్ ఏంటి, వాళ్ళు అడుగుతున్నది ఏంటి. సింపుల్ క్వశ్చనే, దీని గేమ్ మార్చి అటు ఇటు అడుగుతారని చెప్పడానికి కూడా ఇవ్వలేదు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, చాలా సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. a² - 4a - 1 = 0 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a² + 1/a² అని అడిగారు. ఇక్కడ చాలామంది ఇది చూడగానే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సో ఏ వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేస్తారు యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా లేదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఆ వచ్చిన ఏ వాల్యూని మళ్ళీ స్క్వేర్ చేసి అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. బట్ అదంతా ప్రొసీజర్ కరెక్ట్ అయినప్పటికీ బట్ అంతకంటే చాలా సింపుల్గా ప్రాబ్లం చేయొచ్చు. ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదైతే a² - 4a - 1 = 0 ఇచ్చారో డివైడింగ్ విత్ ఏ ఆన్ బోత్ సైడ్స్ అని తీసుకుంటున్నాను. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఏతో డివైడ్ చేస్తే ఏమవుతుంది? a² / a - 4a/a - 1/a = 0/a ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఇప్పుడు చూడండి, a² ఏమవుతుంది? a మైనస్ 4a/a ఏమైంది? 4a - 1/a = 0. ఈ -4 అటువైపు పంపిద్దాం. a - 1/a = 4 అయింది. మనకేమో a² + 1/a² కావాలి. ఇక్కడెక్కడ స్క్వేర్స్ లేవు. దట్ ఈస్ వై వీ గో విత్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా వర్గం చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? a - 1/a (² = 16 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a² + 1/a² - 2 × a × 1/a = 16 అవుతుంది. జాగ్రత్త చూడండి, a² + 1/a² వచ్చింది మనకు కావాల్సింది. బట్ మనకు అవసరం లేని ఏముంది ఇక్కడ? -2 × a × 1/a ఇక్కడ a అండ్ a క్యాన్సిల్ అయిపోతుంది. -2 అవతలకి వెళ్తే 16 + 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 18 అవుతుంది. అంటే a² + 1/a² వాల్యూ 18 అవుతుంది. సో 18 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద మీకు ఎంత మంచి కమాండ్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంత కాన్ఫిడెంట్గా చేయగలరు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి క్వశ్చన్. 9820XY3453 అనే ఒక 10 డిజిట్ ఉండే ఇది ఒక మొబైల్ నంబర్ అని చెప్తున్నారు. మొబైల్ నెంబర్లో మనకి 10 డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎంటైర్ మొబైల్ నంబర్ 3తో డివైడ్ అవుతాయి, అంటే 3చే భాగించబడితే x + y యొక్క కనిష్ట విలువ, వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x + y అని అడిగారు. ఇక్కడ మీకు ఖచ్చితంగా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 గురించి తెలిసి ఉండాలి. అందరికీ తెలిసే చాలా బేసిక్ థింగ్ ఇది. ఏ నెంబర్ అయినా 3తో భాగించబడాలంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 3తో డివైడ్ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకి xy మధ్యలో ఉంది కాబట్టి ఇటువైపు ఉండే డిజిట్స్ సపరేట్గా యాడ్ చేద్దాం. 3 + 4 7 అవుతుంది. 10 15 అయింది. అలాగే ఇక్కడ చూడండి 10 99 అండ్ 19 + x + y + 15 లాగా కన్సిడర్ చేయొచ్చు కదా. సో ఇది మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది? 34 + x + y. xy తెలియదు మనకి వాళ్ళు ఏమంటున్నారు? ఇది ఎంటైర్ నంబర్ మల్టిపుల్ ఆఫ్ 3, 3చే భాగించబడే నంబర్ అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే వాల్యూ కూడా 3చే భాగించబడాలి. సో 34 తర్వాత 3చే భాగించబడే మల్టిపుల్ ఆఫ్ 3 ఎక్కడ వస్తుంది? మనకి 36 దగ్గర వస్తుంది. 33 అండ్ 36 39 అలా వెళ్తుంది. అంటే ఖచ్చితంగా ఇది
36 మినిమం అయితేనే ఈ ఎంటైర్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మనకి మినిమం వాల్యూనే కావాలి, కనిష్ట విలువ అని అడిగారు కాబట్టి x ప్లస్ వై ఈక్వల్ టు 36 మైనస్ 34 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 36 ఎందుకు తీసుకోవాలి, 39 తీసుకోవచ్చు కదా. ఆఫ్ కోర్స్ తీసుకోవచ్చు. అప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, x ప్లస్ వై వాల్యూ 5 అవుతుంది. బట్ వాళ్ళు క్వశ్చన్లో అడగడమే వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై యొక్క కనిష్ట విలువ ఎంత అడిగారు. సో అది ఒక్కటి కొంచెం చూసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్ ప్లస్ వైకి ఉండే పాసిబుల్ వాల్యూస్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. పాసిబుల్ వాల్యూస్ అంటే ఎన్ని విలువలు రావచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వచ్చింది, 5 రావచ్చు. ఒకవేళ ఇది 39 తీసుకుంటే 5 రావచ్చు. అలాగే 42 తీసుకుంటే 8 రావచ్చు, అంతే కదా. 3 యాడ్ చేసుకుంటూ వెళ్తే 45 తీసుకుంటే 11 రావచ్చు. అలాగే 48 తీసుకుంటే 14 రావచ్చు. అలాగే 51 తీసుకుంటే 17 రావచ్చు. అలాగే 54 తీసుకుంటే 20 రావచ్చు. కానీ 2 డిజిట్స్ యాడ్ చేస్తే మనకి 20 వచ్చే ఛాన్స్ ఉందా? మనకు ఉండే మ్యాక్సిమం డిజిట్సే 9 అండ్ 9 యాడ్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ 18 అవుతుంది. 2 డిజిట్స్ యాడ్ చేస్తే 20 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 54 వచ్చే ఛాన్స్ లేదు. అంటే మనకి చూడండి 2, 5, 8, 11, 14, 17 1, 2, 3, 4, 5, 6 పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంటుంది. బట్ వాళ్ళు ఇక్కడ వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని అడిగారు, అది 2 అవుతుంది. బట్ ఇదే క్వశ్చన్ వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, హౌ మెనీ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వైకి ఎన్ని విలువలు సాధ్యమవుతాయి అని అడిగితే 6. సో ఇదే క్వశ్చన్ని ఇలా మార్చి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇలా కొంతమంది తీసుకుంటూ వెళ్తున్నప్పుడు 20 రాదు, 2 డిజిట్స్ని యాడ్ చేస్తే వచ్చే బిగ్గెస్ట్ వాల్యూ మనకి 18 అవుతుంది. ఈ క్లారిటీ ఉంటేనే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, ట్రిగ్నామెంట్రీ మీద అడిగిన క్వశ్చన్. ఇఫ్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు కే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అని అడిగారు. సో ఇక్కడ మనం ఖచ్చితంగా ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఐడెంటిటీస్ ఫార్ములాస్ ఉన్నాయో వాటిని వాడుతూనే ఇది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మనకందరికీ తెలిసిందే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని. ఫైన్, ఇలా పెట్టుకుందాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అన్న విషయం మనకు తెలుసు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యాడింగ్ 2 సైన్ థీటా కాస్ థీటా ఆన్ బోత్ సైడ్స్, అంటే రెండు వైపులా ఇది యాడ్ చేస్తున్నా. ఎందుకు యాడ్ చేస్తున్నాను, ఇది సపోజ్ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనబడుతుంది. 2ab కనుక ఉంటే దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. మనకు కావాల్సింది ఏ ప్లస్ బి కాబట్టి ఇదంతా చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా అని రాస్తాను. అంటే రెండు వైపులా యాడ్ చేస్తాం. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఈ ఎంటైర్ థింగ్ చూడండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా కనపడుతుంది, ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab ఫామ్లో కనపడుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ 2. వాట్ ఈస్ సైన్ థీటా కాస్ థీటా, ఇక్కడ చూడండి k కనపడుతుంది 2k. సో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ 2k కనపడుతుంది. మనకు కావాల్సింది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా కాబట్టి అటువైపు వెళ్తే 2k ప్లస్ 1 అండర్ ద స్క్వేర్ రూట్ వస్తుంది. బట్ ఖచ్చితంగా స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెడతాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2k ప్లస్ 1 లేదా 1 ప్లస్ 2k. బట్ ఆప్షన్స్లో 2k ప్లస్ 1 కనబడుతుంది కాబట్టి జస్ట్ ఇలా మార్చి రాశాను. చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఇవి రెండు కరెక్ట్గా సింక్ చేయగలగాలి ఈ ప్రాబ్లంలో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాబ్లం. జస్ట్ 10th క్లాస్ స్టాండర్డ్ క్వశ్చన్ అయినప్పటికీ ఐడెంటిటీస్ అండ్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కరెక్ట్గా వాడడం తెలియాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, మనకి ఇప్పుడు రన్నింగ్ టెక్స్ట్ బుక్లో లేని కాన్సెప్ట్ ఇది. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో సర్కిల్స్ చాప్టర్లో టాంజెంట్ సీకెంట్ రిలేషన్, టాంజెంట్ సీకెంట్ రిలేషన్ అని ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది. ఏంటి అంటే ఒక సర్కిల్కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక టాంజెంట్, ఒక సీకెంట్, ఒక స్పర్శరేఖ, ఒక ఛేదన రేఖ ఇలా గీసినప్పుడు స్క్వయర్ ఆఫ్ టాంజెంట్ అంటే PT స్క్వయర్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్ PA ఇంటూ PB. యాక్చువల్గా దీని ప్రూఫ్ కూడా
పైథాగరస్ యూస్ చేస్తూనే చేస్తాం. సో పీటీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. సో టాంజెంట్ సీకెంట్ రిలేషన్ లాగా చదువుతాం. చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. చాలా రకాలైన ప్రాబ్లమ్స్ దీని మీద ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఒక సర్కిల్ ఇచ్చారు, పి అనే ఎక్స్టర్నల్ పాయింట్ ఇచ్చారు, పీటీ అన్నది టాంజెంట్, దాని లెంత్ 6 అన్నారు. పిఏబి అనేది ఒక సీకెంట్ ఛేదన రేఖ అని చెప్తూ పిఏ లెంత్ 4 అయితే ఏబి లెంత్ ఎంత అన్నారు. ఏబి లెంత్ మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రకారం, ఈ రిలేషన్ ప్రకారం టాంజెంట్ సీకెంట్ రిలేషన్ స్క్వేర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమవుతుంది, పీటీ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ఈక్వల్ టు పిఏ 4 ఇంటూ పీబీ. పీబీ ఏమవుతుంది, కంప్లీట్గా 4 + x అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 36 ఈక్వల్ టు 16 + 4x అవుతుంది. 36 16 ఇందులో పంపిస్తే 20 అవుతుంది. 4x x ఈక్వల్ టు 20/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 5 అవుతుంది. సో 5 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. చాలామంది టెక్స్ట్ బుక్స్ చదివేస్తే సరిపోతుంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలా, అవసరం లేదా, ఇలాంటి కన్ఫ్యూజన్లో కొంతమందికి ఉంటుంది. ఈ క్వశ్చన్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ దట్ వన్. సో మనకి టాపిక్ ఉన్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి కొత్త పాత అని లేకుండా అన్ని ఇన్ఫర్మేషన్స్ మీద కమాండ్ ఉండి తీరాలి. ఇది యాక్చువల్గా ఈ కాలం అంటే ఈ 4-5 ఇయర్స్లో 10th క్లాస్ కంప్లీట్ చేసిన ఎవరిని అడిగినా అసలు ఈ రిలేషన్ ఉందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. బట్ స్టిల్ టీచర్స్గా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, ఒక క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డు గురించి అడిగిన క్వశ్చన్ ఇది. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బ్లాక్ బోర్డు స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, రెక్టాంగిల్ షేప్లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు కదా. సో జనరల్గా మనకి ఎక్కువ చోట కనపడేది రెక్టాంగిల్ షేప్లోనే కనపడుతుంది. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బ్లాక్ బోర్డు యొక్క లెంత్ బ్రెడ్త్ న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఒకవేళ లెంత్ని 10% తగ్గించి 10% రెడ్యూస్ చేసి బ్రెడ్త్ని 10% ఇంక్రీజ్ చేస్తే దాని ఏరియాలో పెరుగుదలనా తరుగుదలనా ఒకవేళ ఉంటే ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ అసలు న్యూమరికల్ వాల్యూస్ ఏమీ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్తో అసలు ఏరియాలో చేంజ్ ఎలా ఉంటుందని చెప్పడం కూడా లిటిల్ ఛాలెంజింగ్ టాస్క్ ఇది. ఇక్కడ సింపుల్గా నేనేం చేస్తానంటే దీని లెంత్ 10 అని తీసుకుంటున్నాను, బ్రెడ్త్ కూడా 10 అనే తీసుకుంటున్నాను. ఈవెన్ 10 and 10 అని తీసుకున్నప్పుడు కూడా ఇది రెక్టాంగిల్ లాగా కన్సిడర్ చేయొచ్చు. వై? బికాస్ ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్ కన్సిడర్ చేయొచ్చు కాబట్టి. సో 10 యూనిట్స్ అనుకుందాం. అప్పుడు ఏరియా ఏమవుతుంది, 100 అవుతుంది, 100 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే లెంత్ 10% డిక్రీజ్ చేశారు. సో లెంత్ 10% డిక్రీజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 9 అవుతుంది. 10% అంటే 10లో 10% 1 అవుతుంది, డిక్రీజ్ చేస్తే 9 అవుతుంది. అలాగే బ్రెడ్త్ 10% ఇంక్రీజ్ చేశారని చెప్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, 11 అవుతుంది. అంటే 10లో 10% ఇంక్రీజ్ చేస్తే 11 అవుతుంది. సో లెంత్ వచ్చేసి పాత లెంత్ వచ్చేసి 10, కొత్త లెంత్ వచ్చేసి 9. పాత బ్రెడ్త్ వచ్చేసి 10, కొత్త బ్రెడ్త్ వచ్చేసి 9. ఇప్పుడు ఏరియా ఏమవుతుంది, 9 × 11 విచ్ ఈజ్ నథింగ్ బట్ 99 అవుతుంది. ఒరిజినల్ ఏరియా ఏమో 100, కొత్త ఏరియా ఏమో 99. డిఫరెన్స్ ఎంత, 1. తగ్గిందా పెరిగిందా, తగ్గింది. సో సింపుల్గా 1% డిక్రీజ్. సో నాకు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 1% ఇంక్రీజ్ అయింది, 1% తగ్గింది, 10% ఇంక్రీజ్ అయింది, 10% తగ్గింది అని అడిగారు. సో 1% డిక్రీజ్ అవుతుంది. ఈ న్యూమరికల్ వాల్యూస్ తీసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. గెస్ కూడా కాదు, మనం ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసాం, టక్కున డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్కూల్ అసిస్టెంట్ 2012 మ్యాథ్స్ కంటెంట్లో నుంచి ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినట్టున్నాను. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇంకొక 2 వీడియోస్లో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రతి ప్రాబ్లం వెనక మీరు జస్ట్ సొల్యూషన్, దాని వెనక ఉండే కీ కాకుండా అసలు ఈ కాన్సెప్ట్ మీద ఇలా క్వశ్చన్ వేశారు, దీన్ని ఇలాగే ఎందుకు అడగాలి, మార్చి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని అనాలిసిస్ మొదలుపెట్టినప్పుడే మీరు కరెక్ట్గా ప్రిపరేషన్లో ఉన్నట్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. హోప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.